వెంకట గారు ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో మేము అధికారంలోకి వచ్చామనేటువంటి దాంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఒక లక్ష్యంగా మరి ముఖ్యంగా ఒక సామాజిక వర్గం అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ప్రభుత్వం అన్న తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో ఒకటారు ఉంటాయి, కానీ కక్ష సాధింపు అనేది కనపడుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఒకటి అన్నది చాలా అవాస్తవం. కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఆ సామాజిక వర్గానికి వాళ్ళేం ప్రతినిధులు కాదు, వాళ్ళేం ప్రాధాన్యత పోషించే వాళ్ళు కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరున్నా కేవలము మేము అనుకున్నట్టే గడి లెక్క తెలంగాణను పరిపాలించాలని చెప్పని ఆ కుటుంబం పాలించి వాళ్ళు ఆ రోజు చేయమన్న కొన్ని తప్పుడు పనులకి కొంతమంది ఆఫీసర్లు ఇవాళ బలవుతారు. అంటే ముమ్మాటికి ఇది వాళ్ళు ఆ రోజు చేశారు. ఇంకోటి ఇంతకుముందు వారు గౌరవ శాసనమండలి సభ్యులుగా ఉన్న రవీందర్రావు గారు అంతటా జరిగింది ఇక్కడ కూడా జరిగింది దాంట్లో పెద్ద ఏముంది అని అంటే అది చాలా పొరపాటు. అంటే తప్పు చేసిన శిక్షించొద్దని చెప్పారు చెప్తారా. ముమ్మాటికి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు వాస్తవాలతోటి ఫ్రేమ్ చేస్తారు. లీగల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైతే పోలీస్ ప్రకారంగా ఏ యాక్షన్ తీసుకోవాలో అది తీసుకొని స్టెప్ బై స్టెప్ దానికి సంబంధించిన ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఆధారాలు బయటికి వస్తున్నాయి. 100% ఎక్కడికి వెళ్ళింది అనేది మొత్తం కూడా బయట పెడతారు. తొందర ఎందుకు పడతారు? ఇప్పుడు చేయడం అయితే తప్పు, ఫోన్ ట్యాపింగ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. 100% చేసిరని చెప్పి ప్రూవ్ అయింది కాబట్టి రవీంద్రరావు గారు తప్పుడు లీకులు ఇస్తున్నారు. ఒక విషయము వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి వారికి నమ్మకం ఉంటే కోర్టులో వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ తప్పు చేసిన వాళ్ళు ఏం స్టేట్మెంట్స్ ఇచ్చారో బయటికి వస్తుంది. ఎందుకు తొందరపడతారు? ఇంకోటి ఎక్కడ కూడా టార్గెట్ చేసి కాదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ వాళ్ళు చేసిన తప్పిదాన్ని ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని హామీలు అమలు చేయలేక మీకు అదే చెప్తున్నాను. చాలా స్పష్టంగా 3 నెలల్లో ఏవైతే ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేసినాము. వేరే గ్యారంటీలు కూడా తప్పనిసరిగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే సంబంధించి మహిళలకి ఆర్టీసీ ఫెసిలిటీ కానివ్వండి, దానితో పాటు ఏదైతే మహిళలకి 0 వడ్డీ రుణాలు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇంద్రం ఇల్లు కానివ్వండి, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, దాంతో 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెంచడం కానివ్వండి, ఈ పథకాలన్నీ తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్క పథకాన్ని కూడా హర్షం వ్యక్తం చేయకుండా ఏదైతే 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూడలేక విషం జిల్లుతూ వాళ్ళు మాట్లాడుతారు. ఏ ఒక్క పథకాన్ని ఇది మంచిదని చెప్పి ఈ రోజు కనీసం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్కసారి కనీసం కంగ్రాచులేట్ చేసిర్రా? అది జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయిపోయిన కొత్త ముఖ్యమంత్రి గారు అపాయింట్ అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడు నిజంగా కేసీఆర్ గారు తప్పు చేయకపోతే అసెంబ్లీలో రండి చర్చ పెడదామంటే ఎందుకు అసెంబ్లీలోకి రాలేదు? అసెంబ్లీకి రామంటే సర్జరీ అయింది నొప్పి అని చెప్పి చెప్తారు. నల్గొండకు వరకు వెళ్ళి మీటింగ్ పెట్టడానికి వారికి సమయం ఉంటుంది. ఎందుకు రాలేకపోతున్నారు అంటే చర్చించే ఉద్దేశం వారికి లేదు. తప్పు చేసిరు కాబట్టి వారు దాన్ని సమర్థించుకోనికి ఏదో ఆరోపణలు చేయాలని చెప్పని ఈరోజు ప్రజాపాలనని జీర్ణించుకోలేక ఏదైతే గడి లెక్క మేము తెలంగాణని పాలించాలనుకున్నాము, కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణని పాలించాలనుకుంది, తండ్రి తర్వాత కొడుకు వారసుడు అవుతాడు అనుకున్నాము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజల పరిపాలన అంటే ప్రజలు కోరుకున్న పరిపాలన అందిస్తే అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది, ఆ కుటుంబంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కొత్తాసు వాళ్ళకే కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. 3 నెలల్లో వచ్చి మాట్లాడతారు రైతులకి నీళ్లు రాక. అరే పోయిన వర్షాకాలంలో ఎవరున్నారు? భూగర్భ జలాలు దేని వల్ల వస్తాయి? 3 నెలల్లో మేము 10 సంవత్సరాల అవగాహన లేకుండా నేనే ఇంజనీరు నేనే అన్ని అని చెప్పి ఒంటెద్దు పోకడతో పోయి ఆ సమస్యలు పరిష్కారం కాకుండా కమిషన్లకు కకృతిపడి కట్టిన ప్రాజెక్టుల వల్ల ఈరోజు ఈ సమస్యలు వస్తలేవా? ఈరోజు ఈ సమస్య